రీసెంట్ గా సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ రిమూవ్ చేయమని ఆర్డర్ చేసింది. ఇదేమో కొంతమంది లైఫ్ సేవింగ్ మూవ్ అని భావిస్తే, ఇంకొంతమంది ఏమో ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 8 వారాల్లోగా ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ రిమూవ్ చేసి వాటిని సీసీటీవీ ఉన్న సెక్యూర్ షెల్టర్స్ కి తరలించాలని చెప్పింది. ఒక్కసారి అక్కడికి తరలించాక వాటిని మళ్లీ వీధుల్లోకి రానివ్వద్దని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చింది? బికాస్ రీసెంట్ టైమ్స్ లో డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగాయి. అండ్ ఈ డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ వల్ల ర్యాబిస్ వచ్చి చాలా మంది చనిపోయారు. అందులో చిన్న పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చిన్న పిల్లలు ఈ డాగ్ బైట్ బారిన పడకూడదని చెప్పింది. అండ్ ఇంకో మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే మన కబడ్డీ ప్లేయర్ కూడా ఈ డాగ్ బైట్ బారిన పడి చనిపోయాడు. అండ్ డాగ్ బైట్ బారిన పడి చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకే తెలుసు ఆ బాధ ఏంటో. అండ్ ఇక్కడ యానిమల్ లవర్స్ తెలుసు డాగ్స్ లేని వీధుల్లో ఎంతమంది దొంగలు ఉంటారో. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ పైన 2 సైడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.